కురువంశం సంక్షోభంలో ఉంది. రాజ్యం ఉంది, కాని రాజు లేడు, వారసుడు లేడు. సత్యవతి మనసులో ఒక గోప్యమైన రహస్యం ఉంది. ఆమెకు వివాహానికి ముందు ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడే మహారుషి వ్యాసుడు. వంశాన్ని కాపాడేందుకు సత్యవతి అతన్ని పిలిచింది. ఆ కాలంలో ఒక సంప్రదాయం ఉండేది, నియోగం. వంశం నిలుపుకోవడానికి ఋషి ద్వారా సంతానం పొందడం. మొదటగా అంబికదేవి వ్యాసుని ముందుకు వచ్చింది. వ్యాసుడు తీవ్ర తపస్సు వల్ల భయంకర రూపంలో కనిపించాడు. భయంతో అంబిక కళ్లను మూసుకుంది. అలా జన్మించినవాడు ధృతరాష్ట్రుడు. కాని అతను అంధుడు. తర్వాత అంబాలిక వ్యాసుని ముందుకు వచ్చింది. భయంతో ఆమె ముఖం తెల్లబడింది. అలా జన్మించినవాడు పాండు. అతని శరీరం బలహీనంగా పుట్టింది. మూడవసారి ఒక దాసి ధైర్యంగా వ్యాసుని ఎదుర్కొంది. ఆమె ప్రశాంతంగా నిలబడింది. అలా జన్మించినవాడు విదురుడు, ధర్మజ్ఞుడు. కాని రాజవంశానికి చెందనివాడు. ఇలా కురువంశానికి మళ్లీ వారసులు పుట్టారు. కాని విధి ఇంకా తన ఆట మొదలుపెట్టలేదు. ధృతరాష్ట్రుడు ఎందుకు రాజు కాలేదు? పాండు ఎలా సింహాసనం ఎక్కాడు? పాండు హస్తినాపుర రాజుగా ప్రకటించబడ్డాడు. ధృతరాష్ట్రుడు పెద్దవాడైనా అంధుడిగా ఉండటంతో సింహాసనం అతనికి రాలేదు. కొంతకాలానికి ధృతరాష్ట్రుడి వివాహం నిర్ణయించారు. గాంధార రాజకుమార్తె గాంధారి అతని భార్యగా వచ్చింది. ధృతరాష్ట్రుడు అంధుడు అని తెలిసినప్పుడు గాంధారి ఒక మహానిర్ణయం తీసుకుంది. నా భర్త చూడలేని ప్రపంచాన్ని నేను కూడా చూడను అని చెప్పి తన కళ్లకు పట్టీ కట్టుకుంది. ఆమె జీవితాంతం అలా అంధురాలిగానే జీవించింది. ఇదిలా ఉండగా రాజు పాండు ఇద్దరు రాజకుమార్తెలను వివాహం చేసుకున్నాడు, కుంతి మరియు మాద్రి. రాజ్యంలో మళ్లీ ఆనందం నెలకొంది. కురువంశానికి ఇప్పుడు వారసులు పుట్టబోతున్నారు. కాని విధి ఇంకా తన ఆట మొదలుపెట్టలేదు. పాండు జీవితంలో ఒక భయంకర శాపం ఎదురైంది. ఆ శాపం వల్లే పాండవుల జననం అసాధారణంగా జరిగింది. పాండురాజ్యం నడుపుతున్న కాలం. హస్తినాపురం శక్తివంతమైన సామ్రాజ్యంగా మారింది. అతను ధైర్యవంతుడు, యుద్ధంలో అపరాజితుడు. ఒకరోజు వేటకు అడవికి వెళ్లాడు. అక్కడ అతను ఒక జింక జంటను చూశాడు. వారు ప్రేమలో మునిగిపోయి ఉన్నారు. ఆలోచించకుండా పాండు బాణం వదిలాడు. బాణం తగిలిన వెంటనే ఆ జింకలు మనుషులుగా మారిపోయారు. వారు సాధారణ జింకలు కాదు, ఒక మహర్షి మరియు అతని భార్య. మరణించే ముందు ఆ ఋషి కోపంతో శపించాడు, నువ్వు మమ్మల్ని ప్రేమలో ఉన్న సమయంలో చంపావు. అదేవిధంగా నువ్వు నీ భార్యను తాకిన క్షణంలో నీ ప్రాణం పోతుంది. ఆ మాటలు విన్న పాండు అంతర్లీనంగా కూలిపోయాడు. రాజ్యం, సింహాసనం, వైభవం అన్నీ వదిలేశాడు. కుంతి మాద్రితో కలిసి అడవికి వెళ్ళిపోయాడు. హస్తినాపురం మళ్లీ ధృతరాష్ట్రుడి చేతుల్లోకి వెళ్ళింది. కాని ఇప్పుడు పెద్ద ప్రశ్న, పాండు తన భార్యలను తాకలేడు. అయితే కురువంశానికి వారసులు ఎలా పుడతారు? అదే మహాభారతంలో అత్యంత రహస్యమైన అధ్యాయం.